హలో, మేము మీ V3 సిస్టర్స్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో అయితే మేము షిరిడి ట్రిప్ అయితే వెళ్ళాం కదా, దాంతోపాటు శనిశింగణాపూర్ ఇంకా నాసిక్ ట్రిప్ అయితే వేసాం. ఈ మినీ వ్లాగ్లో మేము నాసిక్ టూర్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాం. దీనికోసం అయితే మేము ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాం. షిరిడి నుంచి నాసిక్ అయితే 92 కిలోమీటర్స్ ఉంది. మాకైతే 1.5 hours పట్టింది. మమ్మల్ని ఎప్పుడు చాలా బాగా ఎంటర్టైన్ చేసే మా మిన్ను అయితే పడుకుంది. వీళ్ళు చూడండి వెనకాల కూర్చొని స్పెట్స్ పెట్టుకొని ఎలా పోజ్ ఇస్తున్నారు. నాసిక్లో అయితే 3 ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో మేము 3 విజిట్ చేసాము. ఫస్ట్ ముక్తిధామ్, సెకండ్ త్రయంబకేశ్వర్ అండ్ థర్డ్ ప్లేస్ ఇస్ పంచవటి. ఫస్ట్ అయితే మేము ముక్తిధామ్ టెంపుల్ అయితే విజిట్ చేసాము. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ముక్తిధామ్ టెంపుల్ ఈస్ ఇట్ హ్యాస్ ద రెప్లికాస్ ఆఫ్ 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇట్. అవర్ సెకండ్ టెంపుల్ ఇస్ త్రయంబకేశ్వర్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే త్రయంబకేశ్వర్ టెంపుల్. ఎక్కడో చాలా గుట్టలలో మధ్యలో ఉంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ జ్యోతిర్లింగా ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. ఇది ఎందుకు స్పెషల్ అంటే ప్రతి ఒక్క జ్యోతిర్లింగంకి 1 ఫేస్ ఉంటుంది. బట్ హియర్ ద జ్యోతిర్లింగ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫేసెస్. దట్ ఈస్ లార్డ్ బ్రహ్మ, లార్డ్ విష్ణు అండ్ లార్డ్ శివ. లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చూడండి చాలా పెద్దగా ఉంది లైన్. మేమైతే లైన్ స్టార్టింగ్లోనే ఉన్నాం. చూస్తుంటే లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నట్టుంది. చాలా వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక పూజ సామాగ్రి అయితే ఇచ్చేసారు మా మిన్నుగాడికి. చూడండి లైన్ ఎలా ఉందో, వీళ్ళందరినీ దాటుకొని పోవాలి మేము ఎప్పుడో. అక్కడ ఉన్న వీడియోలో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది జ్యోతిర్లింగం. మెయిన్ హాల్కి అయితే ఎంటర్ అయ్యాము. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు పంచవటి టెంపుల్కి అయితే మూవ్ అయిపోతున్నాము. పంచవటి టెంపుల్ దగ్గర అయితే మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయంట. చాలా ఎక్సైటెడ్ టు సీ దోస్ 9 టెంపుల్స్. ఇక్కడైతే గోదావరి రివర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా బాగున్నాయి వాటర్. అండ్ ఇట్ ఈస్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర, దట్ ఈస్ నాసిక్. ఇక్కడైతే చూడండి వీళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. గోదావరి రివర్కి అయితే హారతి ఇస్తున్నారు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. This Panchvati temple is also one of the holy place because Lord Rama, Sita Devi and Lakshman stayed over here during their 14 years vanavasa. ఇక్కడ చాలా మంది కోరికలు కోరుకొని దీపం అయితే గోదావరి రివర్ లో వదిలేస్తున్నారు. నెక్స్ట్ అయితే అన్ని టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. గూగుల్లో నుంచి నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది ఈ టెంపుల్. దీంతో మా నాసిక్ టూర్ అయితే అయిపోయింది. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.